నమస్కారం. మరి ఈరోజు వివరవాస్తవులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ సరిపల్లి వెంకటరాజు గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుటుంబ సభ్యులతో ఈరోజు మన వృద్ధులాశ్రమంలో బోధన ఏర్పాటు చేశారమ్మా. మరి ముందుగా మనం వెంకటరాజు గారి పవిత్రాత్మక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. మరి ఈ జ్ఞాపకార్థం భోజనం అని ఈ వర్ధంతి భోజనం ఇటువంటివన్నీ వాళ్ళ బంధువుల మధ్య స్నేహితుల మధ్య జరుపుకోవచ్చు, కానీ వృద్ధులకి ఒక పూట భోజనం పెట్టాలనే తలపుతో మరి మన వృద్ధులాశ్రమం ఏర్పాటు చేసిన ఈ మన భోజన కార్యక్రమానికి మరి వారి సతీమణి గారు వెంకటరాజు గారు సతీమణి గారు రామసీత గారు మరి వారు పనులన్నీ మానుకుని పనులకి వచ్చారు. వృద్ధులయ్యే ఎంతమంది ఉంటారు ఏంటని ఇప్పుడు అడుగుతున్నారు. మరి వారి తాజ కొద్ది షేర్లో నైటీలో ఏర్పాటు చేస్తానంటున్నారు త్వరలోను. అమ్మ మీరు కడుపు నిండా తృప్తిగా తిని మరి వారు వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు దీర్ఘాయుషుతో సకల అష్టైశ్వర్య సిరి సంపదలతో చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా వారి కుటుంబానికి అందజేయాలని కోరుకుంటున్నానమ్మా. జై హింద్.